యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్థదోచ్యతే. పద అర్థం చూద్దాం రండి. యదాహి ఎప్పుడైతే, న ఇంద్రియార్థేషు ఇంద్రియ విషయాలలో కాదు, న కర్మసు కర్మలలో కూడా కాదు, అనుషజ్జతే ఆసక్తి చూపడు, సర్వ సంకల్ప సన్యాసి అన్ని సంకల్పాలను అంటే కోరికలను విడిచినవాడు, యోగారూఢ యోగంలో స్థిరపడినవాడు, తథా అప్పుడు ఉచ్యతే అనబడతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు యోగారూఢుడు ఎవరో విను. యోగాన్ని ప్రారంభించిన వాడు ఇంకా సాధకుడు, కానీ యోగంలో స్థిరపడినవాడు వేరే స్థితిలో ఉంటాడు. అర్జున, అతనికి ఇంద్రియ విషయాలపై ఆసక్తి ఉండదు. శబ్దం, రూపం, రుచి, వాసన, స్పర్శ ఇవి అతని మనస్సును ఆకర్షించలేవు. అంతేకాదు, కర్మల పట్ల కూడా అతనికి మమకారం ఉండదు. నేను ఇది చేయాలి, నేను అది పొందాలి అనే కోరికలు ఉండవు. ఎందుకంటే అతను అన్ని సంకల్పాలను విడిచిపెట్టాడు. అర్జున, కోరికల వల్ల చంచలమైన మనస్సు ఇప్పుడు ప్రశాంతంగా మారుతుంది. అందుకే అటువంటి వాడినే యోగారూఢుడు అంటారు. అతను యోగాన్ని వెతుకుతున్నవాడు కాదు, యోగంలో స్థిరంగా నిలిచినవాడు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా వివరిస్తున్నారు. హరే కృష్ణ.